హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్. ఈరోజు చందన ఫీల్డ్ ట్రిప్కి వెళ్తుందండి. ఎక్కడికో తెలుసా? పాలకొల్లు రైల్వే స్టేషన్ అండి. చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ట్రిప్ని. వాళ్ళైతే రైల్వే స్టేషన్కి వచ్చేసారు. ఎంట్రన్స్ దగ్గర నుంచే వాళ్ళ లైన్గా తీసుకెళ్ళి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టీచర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి డబ్బులు ఇచ్చి సొంతంగా ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కునేలా చేశారు. ఆ తర్వాత క్యాంటీన్ తీసుకెళ్ళి అక్కడ ఏముంటుంది, తర్వాత ఏ టైంలో ఏ ట్రైన్ వస్తుందో అది, ఒకవేళ ఆటోమేటిక్గా టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ ఏ మిషన్ దగ్గర తీసుకోవాలి, స్టేషన్ మాస్టర్, ట్రైన్ ఎక్కడ వస్తుంది, ప్లాట్ఫామ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని వాళ్ళు స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు నాకు పోస్ట్ చేసిన వీడియో నేను మీకు పోస్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు మ్యూజిక్ యాడ్ చేస్తారు, కాపీరైట్ స్ట్రైక్ పడుతుందని. అందుకే నేను పోస్ట్ చేయట్లేదు, కానీ చిన్న బిట్, మ్యూజిక్ లేని బిట్ చూసుకుని మీకు పోస్ట్ చేస్తాను. అలాగే వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్ వేస్తే ట్రైన్ స్టార్ట్ అయిపోద్దని, రెడ్ ఫ్లాగ్ వేస్తే ట్రైన్ స్టాప్ అయిపోతుందని, స్టేషన్ మాస్టర్ గ్రీన్ రెడ్ అవన్నీ చూపిస్తారు ట్రైన్కి. అలాగే అనౌన్స్మెంట్ ఏం చేస్తారు, ఒకవేళ ట్రైన్ వస్తే ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తారు, ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు ఏ అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడైతే ట్రైన్ అయితే వస్తుందండి. ఆ ట్రైన్ కోసం పిల్లలందరూ ఆతృతగా ఎదురు చేస్తున్నారు. చూడండి, ట్రైన్ వచ్చినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ట్రైన్కి. ఆ తర్వాత కంప్లీట్గా ఆగే వరకు ఎక్కకూడదు అని చాలా ప్రికాషన్స్ కూడా చెప్తున్నారు. మొత్తం వాళ్ళు అంతా ట్రైన్ వెళ్ళిపోయే వరకు ఆగి వెళ్ళిపోవడం కూడా, వాళ్ళకి ఎట్లా వెళ్ళిపోతున్నప్పుడు రన్నింగ్ ట్రైన్ ఎక్కకూడదు, వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ అన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తున్నారు. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్లో వాళ్ళు కూడా వాళ్ళకి ఎంచక్క బాయ్ చెప్పారు. నాకైతే భలే అనిపించింది వీడియో చూసినప్పుడైతే. నేనైతే చిన్నప్పుడు ట్రైన్ ఎప్పుడు ఎక్కుతామా అని చూసేదాన్ని. మోస్ట్లీ మేము తిరుపతికి వెళ్ళే వాళ్ళం. తిరుపతి అంటే మాకు ఎంత ఇష్టం అంటే 6 రోజుల ముందు నుంచి నిద్రపోయే వాళ్ళం కాదు. ఇప్పుడు ఆ డే కోసం లెక్కెట్టుకునే వాళ్ళం రోజు. ఆ మెమోరీస్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ అయినాయి నాకు. అలాగే రైల్వే పోలీసులు వచ్చి పిల్లలకి హాయ్ బాయ్ చెప్పారు. మీకు చిన్నప్పుడు ట్రైన్ ఎప్పుడు ఎక్కారు ఫస్ట్ టైం గుర్తుంటే మెసేజ్ చేయండి. అలాగే మీకు ట్రైన్తో ఏమైనా అనుభవాలు, మీ స్వీట్ మెమోరీస్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. నేనైతే కంపల్సరీ మీ కామెంట్ చదివి హ్యాపీగా ఫీల్ అవుతాను. చేయడం మర్చిపోకండి కామెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Announcement. Understood? कृपया ध्यान दें, गाड़ी संख्या 1, 2, 7, 8, 7 नरसापुर से नागरसोल तक जाने वाली नरसापुर नागरसोल एक्सप्रेस वया वरंगल प्लेटफॉर्म क्रमांक 2 पर. వాళ్ళ ఫీల్డ్ ట్రిప్ అయితే అయిపోయిందండి. అలాగే వాళ్ళు సెకండ్ ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళారండి, నానా ఆశ్రమానికి. వాళ్ళ స్కూల్ వాళ్ళు ఫ్రీగా బస్ ప్రొవైడ్ చేసి దగ్గరుండి తీసుకెళ్లారండి ఆశ్రమానికి. మీకు చిన్నప్పుడు ఇలాగా ట్రిప్కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే ఎక్కడికి వెళ్ళారు? అక్కడ స్వీట్ మెమోరీస్ని కూడా మాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. వాళ్ళైతే ఆశ్రమానికి వచ్చేసారండి. ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చూసారు కానీ పిల్లలు చక్కగా స్వీట్గా పలకరించారు ఒక్కొక్కరిని. అలాగే వాళ్ళకి వెల్కమ్ ఇచ్చినాక ఒక్కొక్కరిని లైన్గా ఆర్డర్ వైజ్గా తీసుకెళ్తున్నారు. చూసారు కదా ఎంత బుద్ధిగా ఆర్డర్ వైజ్న పిల్లలందరూ వెళ్తున్నారో. ఆశ్రమంలో ఒక దగ్గర సెటిల్ డౌన్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఆశ్రమం కోసం వివరాలు తెలియజేస్తున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసినాక వాళ్ళ చేతి దగ్గరుండి మెడిటేషన్ చేస్తున్నారు. చూసారు కదని వాళ్ళందరూ ఎంజాయ్గా కూర్చొని మెడిటేట్ చేస్తున్నారు. నాకైతే చూడడానికి చాలా ముచ్చటేసిందండి. చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఎంత క్యూట్గా మెడిటేషన్ చేస్తున్నారో. వాళ్ళకి రాకపోయినా చేయడానికి ట్రై చేస్తున్నారు.
అలాగే వాళ్ళకి మెడిటేషన్ చేయడం కూడా లైఫ్లో ఒక పార్ట్ కింద చేయాలండి. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ని అంతా ఓవర్కమ్ చేస్తారు మెడిటేషన్ చేస్తున్నప్పుడు. అలాగే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఏదైనా మనసు పెట్టి ఇష్టంగా చేయగలరండి. వాళ్ళు మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మెడిటేషన్తో పాటు యోగా కూడా నేర్పించాలండి. వాళ్ళు మెడిటేషన్ అయిపోయాక వాళ్ళకి లంచ్ బ్రేక్ ఇచ్చారండి. చూసారు కదా, అందరూ వాళ్ళ లంచ్ని ఎంజాయ్ చేస్తూ నీట్గా నాప్కిన్ వేసుకొని ఒక్క పిసరు కింద పడకుండా తింటున్నారు. చాలా మందిలో కింద నొంపుకొని తింటారు, కానీ చూడండి వీళ్ళు చాలా నీట్గా తింటున్నారు కదా. లంచ్ అయిపోయినాక వాళ్ళ చేత గేమ్స్ ఆడించారండి. చూస్తున్నారు కదండి పిల్లలు ఎంచక్కా ఆడుకుంటున్నారో బాల్తో. మా చందనమ్మకైతే బాల్తో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో. చూస్తారు కదా, ప్రతి బాల్ దానికి కావాలంటది. బాల్ ఏమైనా మిస్ అవుతే అదే వీళ్ళు తీసేసుకుంటుంది. ఎప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగా వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మీకు తెలుసా, ప్రెగ్నెంట్ ఉమెన్ని చిన్నపిల్లల్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి. వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, అన్నిటినీ రిజిస్టరైజ్ చేసుకుంటుంది బ్రెయిన్లో. అలాగే వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, బ్రెయిన్లో వైరింగ్ అనేది అవుతూ ఉంటుంది కదా, అంటే నర్వ్స్ అనేది బాగా హెల్దీగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటే వాళ్ళకి మంచిగా వైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో నర్వ్స్కి మధ్యన. ఒకవేళ వాళ్ళు సాడ్గా ఉన్నారనుకోండి, ఆ ప్రభావం ఆ బ్రెయిన్ మీద కూడా పడుతుంది. వాళ్ళు నిద్రపోయారు అనుకుంటాం కదా, కానీ వాళ్ళు నిద్రపోయినా వాళ్ళ బ్రెయిన్ అనేది మనం మాట్లాడే ప్రతి మాటని వింటుంది. వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లేసి ఉంటుంది తెలుసా. వాళ్ళకైతే ఆడుకోవడం అయిపోయిందండి. ఆడుకోవడం అయిపోయినాక మళ్ళీ తిరిగి స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారు. స్కూల్ తీసుకెళ్ళిపోయే ముందు వాళ్ళకి అందరికీ బిస్కెట్ చాక్లెట్ పంచారు ఆశ్రమం వాళ్ళు. అలాగే వాళ్ళ ఆశ్రమం దగ్గరే కొన్ని పొలాలు ఉన్నాయండి. ఆ పొలాలకి తీసుకెళ్ళి మొత్తం ఆ పొలాలన్నీ చూపించారు పిల్లలకి. మేడం అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి వాళ్ళ టీచర్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. వాళ్ళకి ప్రతిదీ చూపించి అది ఎట్లా ఉంది, దాన్ని ఏమంటారు, వాటి పేరు అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు. అలాగే చూస్తున్నారు కదా, పిల్లలు క్యూట్గా పొలం గట్ల మీద ఎంచక్కా నడుస్తున్నారు. నాకైతే చూడడానికి చాలా ముచ్చటేసింది. అలాగే వాళ్ళు కొన్ని పిక్స్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను, అన్నీ చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.